వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన చుట్టూ ఇన్ని నాటకీయ పరిణామాలు, ఇన్ని ట్విస్టులు చోటు చేసుకోవడం వెనక ఇటు ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ నివేదికలు భయపెడుతున్నాయి అన్న సమాచారం అయితే అందుతూ ఉంది. ఎందుకు స్వయాన విశాఖ పోలీస్ కమిషనర్ అండ్ అనకాపల్లి ఎస్పీ వీళ్ళు మీడియా సమావేశంలో నిర్వహించిన విషయాలు చూసినా కూడా మనకు డెఫినెట్లీ ప్రభుత్వాన్ని జగన్ పర్యటన ఎంతవరకు భయపెడుతుందో, ఏ స్థాయిలో భయపెడుతుందో అర్థమవుతుంది. వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి? ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారమే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చుట్టూ 65,000 నుంచి 1,00,000 వరకు జనం వచ్చే అవకాశం ఉంది అని, 150కి పైగానే 4-వీలర్ వెహికల్స్ రావచ్చు అని, వందల సంఖ్యలో 2-వీలర్ వెహికల్స్ రావచ్చు అని, విపరీతమైన జనం గుమిగూడొచ్చు అని. ఇవన్నీ దీని సంకేతం ఏంటి? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి రోడ్డు మార్గాన పర్యటనను అడ్డుకోవడం కోసం ఇవన్నీ చెప్పి ఉండొచ్చు. మేము భద్రత ఇవ్వలేము, ఇంత దారుణ, ఇంత టూ మచ్ క్రౌడ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్పి ఉండొచ్చు. ఇండైరెక్ట్లీ ఏమంటారు, వాట్ ఇస్ ఇట్ మీన్? ప్రభుత్వ వ్యతిరేకత కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన క్రేజ్ ఉంది అని చెప్పడం కాదు, అండ్ ప్రభుత్వ భయం కూడా ఇదే. ఒకవైపు తీవ్ర వ్యతిరేకత అన్ని వర్గాల్లో కనిపిస్తూ ఉంది, ఇప్పుడు కల్తీ మద్యంలో పూర్తిగా మునిగిపోయారు. మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అయినా వాళ్ళ ఆర్థికపరమైన విషయాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు దాని నుంచి వెనక్కి రాలేక నానా తంటాలు పడుతూ ఉన్నారు. అన్ని రకాల ఉద్యోగులు రోడ్లెక్కారు, ఉపాధ్యాయులతో సహా. ఇటు అమరావతిలో కూడా ఈరోజు రేపు ఇంకా మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేక ఉద్యమాలు స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ఉద్యోగులు నమ్మించి మోసం చేశారని చెప్పి రగిలిపోతూ ఉన్నారు. బల్క్ డ్రగ్ బాధితులు రగిలిపోతూ ఉన్నారు. అసలు ఏ సెక్షన్ వ్యతిరేకంగా లేదు. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే మామూలు ఎప్పుడు ఉండే ఇమేజు, అండ్ ఆ రూట్లో ఆయన వెళ్తూ ఉంటే జన సమీకరణ కంటే జనాలు కనుక భారీ ఎత్తున వస్తారు అంటే వస్తే దాని సంకేతం ఏంటి? ఆ కూటమి పార్టీలు బలంగా ఉన్నాయన్న విశాఖ, అనకాపల్లి లాంటి చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయిలో క్రేజ్ ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా అది రీసౌండ్ ఇస్తుంది. ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతకు సంకేతంగా చూస్తారు. మరి ఇవన్నీ పాలకపక్షాన్ని భయపెట్టి ఉంటాయి.